మనిషి యొక్క పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలి? బలి పశువు వధింపబడాలి. మానవుని యొక్క పాపముల నిమిత్తము బలి పశువుగా సజీవ యాగముగా సమర్పించుకున్నది మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు బలి పశువుగా బలిపీఠం మీద కాల్చబడ్డాడు. బలిపీఠం మీద తన దేహమును పెట్టాడు, తన రక్తమును కార్చాడు. అలాగున కార్చుట ద్వారానే, తన ప్రాణమును పెట్టుట ద్వారానే, తన ప్రాణమును బలిపీఠం మీద పెట్టుట ద్వారానే, తన ప్రాణమును తన శరీరమును బలిపీఠం మీద దహించుట ద్వారానే సర్వలోకంలో ఉన్న మానవులందరికీ పాప క్షమాపణ కలిగింది. ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా ఏదైనా ప్రతి ఒక్కరి నిమిత్తం యేసయ్య తన ప్రాణమును పెట్టాడు. సర్వలోకంలో ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు.